ఎంతమంది జనాల్లో రథసప్తమి రోజు హర్షవల్లి టెంపుల్ వెళ్ళడానికైతే ఈ సందులో దూరాను. మళ్ళీ ఈ సందులో దూరాను. తర్వాత చెప్పుల కోసం మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది రథసప్తమి కాబట్టి హర్షవల్లి టెంపుల్కి అయితే వెళ్తాను అనుకున్నాను. కానీ ఫ్రీ దర్శనం అయితే లేట్ అయిపోద్ది కాబట్టి ఇందాక బండి పైన హీరో వచ్చాడు కదా, ఆ హీరో అయితే నాకు విఐపి పాస్ ఇచ్చాడు. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా వేరే హీరో అయితే రెడీ అయ్యాం టెంపుల్ వెళ్ళడానికి. మా హీరో ఏంటన్నాడంటే, పాస్ కాదు కానీ నాకు సందు తెలుసురా, నాతో రారా, నీకు 10 నిమిషాల్లో దర్శనం చేయిస్తాను అన్నాడు. సరే ఆ నమ్మకం పైతో ఫస్ట్ అయితే ఈ సందులో దూరాను. ఇంక ఈ సందులో దూరి పైకి చూస్తే టెంపుల్ లోపల వెళ్ళడానికి రైట్ సైడ్ అంత పెద్ద లైన్ ఉంది. కానీ ఈడు మాత్రం నాకు అలా స్ట్రైట్కి తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా అలా నడుచుకుని వస్తే తిన్నంగా టెంపుల్ ఎదురుగా అయితే నించోబెట్టాడు. ఇప్పుడు లోపలికి ఎలాగ వెళ్దామని అడిగితే ఏమో నాకేటి తెలుసురా అన్నాడు. ఇంకా ఇక్కడ చూస్తే లోపల వెళ్ళడానికి అన్ని లైన్లు బ్లాక్ చేసి ఉన్నాయి. ఇంకేట్ చేస్తామని అలా ఆలోచిస్తుంటే అప్పుడే చాలామంది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా అలా ఫాలో అయిపోయాను. ఫస్ట్ ఈ చెప్పులు అయితే కింద పెట్టాను. ఇంకా ఫాలో అయితే అప్పుడు అర్థమైంది నిజంగా సందు ఉంది. మా హీరో ఏదో సరదాగా తెచ్చినా ఫైనల్గా అయితే మాకు సందు దొరికింది. ఇంకా మేము కూడా లైన్లో వచ్చాము. ఇంకా వాడు చెప్పినట్టుకే 10 నిమిషాల్లో ఇంతమంది జనాల్లో దర్శనం అయితే అయిపోయింది. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రసాదం తీసుకున్నాం. ఇంకా ఆ ప్రసాదం పట్టుకొని అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే అలా లడ్డు అయితే ప్రసాదంగా ఇస్తున్నారు. అందుకే నేను ఇంక మా హీరో అయితే కాసేపు లైన్లో నించొని ప్రసాదం తీసుకొని అలా తినుకొని అయితే వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేము ఆ చెప్పులు అనేది కార్ కింద పెట్టాం కదా, మళ్ళీ చుట్టూ తిరిగేసి ఏ సందులో నుంచి వెళ్ళామో ఆ సందులో నుంచి వెళ్ళేసి ఫైనల్గా అయితే కార్ దగ్గర వెళ్ళాం. మన చెప్పులు ఉంటాయో లేవో అనుకున్నా కానీ మా చెప్పులు అయితే ఉన్నాయి. ఇంకా ఆ చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను.